చేయకండి, చాలా షార్ట్గా చెప్పండి, అసలు మెయిన్ పాయింట్స్లో చెప్పండి. నేను ఆల్రెడీ చెప్పేశాను, నేను చిన్నపిల్లల్లాగా నేను అడగడం జరిగింది. వాళ్ళు నో నేను ఇవ్వను మూసుకో అంటే ఒక్కసారి వాళ్ళు నో అన్నప్పుడు మీరు ఆగిపోవాలి కదా. ఒక చిన్న నో అని ఎలా అన్నారు అంటే, మా దగ్గర ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇలాంటివి మేము ఎప్పుడు చేయలేదు, కానీ నాకు ఇంతవరకే తెలుసు అని చెప్పడం జరిగితే, సరే మీ సీనియర్స్ని పిలవండి వాళ్ళతో మాట్లాడతా అని చెప్తే, మాకు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు అండి, కానీ బిల్లు పెద్దగా అవుతే మేము డిస్కౌంట్ ఇవ్వాలా లేదా మేము డిసైడ్ అవుతాము. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరే క్రియేట్ చేసుకున్నారు, దాన్ని మెండ్ కూడా మీ ఇష్టంలో మీరు చేంజ్ చేయాలనుకున్నప్పుడు నేను అడిగింది ఏముంది, కాంప్లిమెంటరీ అడిగా, సరే మీరు మ్యాక్స్ నేను ఇవ్వనని డిసైడ్ అయ్యారు, ఇవ్వకండి, బట్ నా కోసం ఇంకో కేక్ తీసుకురండి, మీరు అంతా స్టాఫ్కి నేను కట్ చేసి మీరు సెలబ్రేట్ చేయండి, దానికి కూడా నేను బిల్ పే చేస్తాను అని చెప్పా. కానీ నేను కాంప్లిమెంటరీ అడిగినందుకు నువ్వు అలా రివర్స్గా ఆన్సర్ చేయడం కానీ డిస్రెస్పెక్ట్ చేయడం కానీ రాంగ్, కాబట్టి అపాలజైజ్ తీసుకొని నీ డబ్బులు నేను పే చేస్తాను అని చెప్పాను. ఇంత సింపుల్ దాన్ని కూడా వాళ్ళు బుర్రలో ఎక్కించుకోకపోతే అది నా తప్పైతే కాదు. అంటే మీరు కేక్ కాంప్లిమెంటరీ కేక్ సంగతి పక్కన పెడితే, అక్కడ ఒక వైట్ షర్ట్ వేసుకొని ఒక అతను ఉన్నారు, ఆయన పేరు మాకు తెలియదు, కానీ అక్కడ మీరు ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక కవర్ని అలాగే మీ ఫోన్స్ని తీసుకుంటూ ఒక వీడియో బయటకు వచ్చింది. సో ఆ టైంలో మీరు అవన్నిటిని విసిరి కొడుతూ మేడం అని మీరు వాళ్ళ మీద ఫైర్ అవడం, కానీ ఇక్కడ కల్పిక గారే కావాలని ఇష్యూ చేస్తున్నారు పబ్లిసిటీ కోసం, ఎందుకంటే సినిమాలో ఆమెకి ఆఫర్స్ లేవు కాబట్టి ఇలా అయినా ట్రోల్ అయితే కానీ ఆమెకు ఆఫర్స్ వస్తాయి, లేకపోతే పబ్లిసిటీకి ఇంకా పెంచుకోవడానికి ఫాలోవర్స్ నన్ను అంటున్నారు. దీనిపై మీరు క్లారిటీగా మీరే అడగండి, పబ్లిసిటీయా ఫాలోవర్సా సినిమాలు లేవన్నా ఏదో యాక్చువల్ ఒక ఆడపిల్లగా అయితే నేను మీకు సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ గురించి అడగట్లేదు, మీరు అడిగిన క్వశ్చన్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ గురించి అందరూ అంటున్నారు కదా, సినిమా ఏదన్నా ఒక్కటి అడగండి. బికాజ్ నాకు 3 నా రైడర్లో లేదు, నా కాన్సన్ట్రేషన్ 3 నా రైడర్లో లేదు. నేను వెళ్ళి నా టైం నేను స్పెండ్ చేసుకోవాలనుకున్నాను తప్ప, థ్యాంక్ గాడ్ నేను టెక్నాలజీని వాడుకొని నన్ను కాపాడుకున్నాను నా ఫీలింగ్లో ఉన్నా. నాకు అది లేకపోయి ఉంటే వాళ్ళు ఆ టైంలో నా మీద చేయొచ్చు, నన్ను అందరూ పట్టుకొని నన్ను ఒక్కటేసారి రేపు కూడా చేయొచ్చు, ఆ స్కోప్ కూడా ఈక్వల్గా ఉండే ఆ సినారియోలో. సో ఈ పబ్లిసిటీలు, ఈ సబ్స్క్రైబర్లు, ఈ గోలలు అంటున్నారు, ఈ మూవీస్ లేదని అంటున్నారు కదా, నా హెల్త్ బాగాలేక నేను పాజ్ తీసుకోవడం జరిగింది తప్ప, నేను అనుకుంటే బెడ్ మీద నుంచి కూడా నేను షూట్ చేసుకోగలుగుతాను. ఎందుకంటే కోవిడ్లో ఇంట్లలో ఐఫోన్లు పెట్టుకొని మూవీస్ తీసారండి, అలాంటిది నేను బెడ్ మీద కూర్చొని మా ఇంట్లో వచ్చి నేను షూట్ చేసుకోలేనా? సో రియల్లీ ఇఫ్ దట్ ఈస్ వేర్ యూ గైస్ ఆర్ స్టక్, నేను ప్లీజ్ గెట్ అ లైఫ్ అని చెప్తా. అండ్ యాక్చువల్గా ఇంకొకటి టాక్ నడుస్తుంది బయట, మీరు డ్రగ్స్ తీసుకున్నారు అంటున్నారు, దీనిపై ఎవరు చెప్పారండి నేను డ్రగ్స్ తీసుకుంటున్నాను? తను చెప్పాడు కదా, తను ఎవడు నాకు పరిచయమా? అంటే మీరు ఎలా ఖండిస్తారు? ఖండించడం నేను ఎలాగో ఖండిస్తున్నా, మీకు పాయింట్ ఏంటంటే అలవాట్లేదా అసలు? పాయింట్ అది కాదు, నేను డ్రగ్స్ తీసుకుంటున్నానని ఒక థర్డ్ పర్సన్ వచ్చి తను ఓన్గా గట్టిగా చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పాడు? ఓకే మీరు తీసుకున్నారు, ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి నువ్వు ఒక పిచ్చిదానివి, నువ్వు కుక్కలాగా అరుస్తున్నావు అంటే నేను నిజంగా ఫీల్ అవ్వాలా? నేను అది కాదు కాబట్టి నేను ఫీల్ కాను కదా. తను నేను డ్రగ్స్ తీసుకున్నట్టు అవ్వను కదా. అసలు ఆ క్వశ్చన్ అడగడం రాంగ్ అంట. నేనైతే ఇదే నా ఖండించడం అంటున్నాను కదా, ఇదే నాకు ఖండించడం. నేను తీసుకుంటే నేను బరాబర్